గాస్పల్ టీవీ ప్రేక్షకులకు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న క్రైస్తవ సోదరులకు భారతదేశ 73వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడానికి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్యం చదవాలని ఆశపడుతూ ఉన్నాను. గలతీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులౌటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులయుండుడి. వీఆర్ ఫ్రీడ్ టు లవ్ అండ్ సర్వ్. మనకు స్వాతంత్రం వచ్చింది ఒకరినొకరం ప్రేమించుకోవడానికి, ఒకరికొకరం సేవలు చేసుకోవడానికి. నేను అనుకుంటాను, దేవుని దృష్టిలో భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. అందుచేతే మరి ఏ దేశం పేరు గ్రంథంలో ఉందో మనకు తెలియదు, కానీ పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయంలో హిందూ దేశము అని మన దేశం పేరు లిఖించబడింది. రెండవది, ప్రభు శిష్యులో ఒకడైన తోమ మన దేశాన్ని ప్రేమించి భారతదేశం సందర్శించినట్టుగా చరిత్రలో మనం చూడగలుగుతూ ఉన్నాము. మూడవది, ప్రపంచ జనాభాలో 2వ అధిక జనాభా కలిగిన దేశంగా భారతదేశం పట్ల మన ప్రభు అయిన యేసుకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నదని నేను నమ్ముతూ ఉన్నాను. అలాగ నమ్మితే మన గోల్ ఏమై ఉన్నది, అవర్ డెస్టినీ, మన గమ్యం ఏమై ఉన్నదంటే ప్రభు కొరకు భారతదేశాన్ని గెలవాలి, ప్రభు కొరకు భారతదేశాన్ని సంపాదించాలి. ఒకవేళ చాలామంది దృష్టిలో అభిషక్తులైన వారు, సువార్థికులు, దైవజనులు సువార్త సేవ చేస్తున్నారు, దాని ద్వారా ఈ పరివర్తన వస్తుందని తలస్తారు. కానీ నేను నమ్మేది, అభిషక్తుల ద్వారా కన్నా, సువార్థికుల ద్వారా కన్నా సామాన్య విశ్వాసులు తాము పనిచేసే తావులో, తాము నివాసం ఉండే తావులో ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి ఈ దేశాన్ని ప్రభు కొరకు గెలవగలమని నేను నమ్ముతూ ఉన్నాను. అనాయింటెడ్ ఫర్ బిజినెస్ అండ్ ఎంప్లాయ్మెంట్. చాలామంది వ్యాపారం కొరకు ప్రతిష్ఠింపబడ్డారు, ఉద్యోగాల కొరకు ప్రతిష్ఠింపబడ్డారు. వారందరూ కూడా మార్కెట్ ప్లేస్లో ఒకవేళ ఈ ప్రపంచాన్ని మార్చడానికి, సమాజాన్ని మార్చడానికి, దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయడానికి తమ వంతు కృషి చేయాలని ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు నేను విశ్వాసులకి మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు యొక్క శిష్యుల స్థితి మనం చూసినప్పుడు పౌలుతో సహా ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఉద్యోగం చేసుకునేవారు, వ్యాపారం చేసుకునేవారు. మరి పౌలు డేరాలు కుట్టేవాడని మనకు తెలుసు. కనుక ఈ ప్రపంచాన్ని, లేక ప్రత్యేకంగా భారతదేశాన్ని ప్రభు కొరకు సంపాదించాలంటే మార్కెట్ ప్లేస్లో, మనం ఉద్యోగం చేసే స్థలాల్లో అది సంభవిస్తుందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథంలో 40 సంఘటనలు దేవుని శక్తిని బయలుపరిచేవి లిఖింపబడితే ఒకటి మాత్రమే దేవాలయంలో అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 11 వచనాల్లో చూస్తాము. శృంగారపు గేటు దగ్గర కుంటివాని స్వస్థత తప్ప మిగిలిన దైవశక్తికి సంబంధించిన కార్యాలన్నీ దేవాలయానికి వెలుపల జరిగినాయి. కనుక దేవుని ఆశ్చర్య కార్యాలు మన దేశంలో అనేకులు చూడాలంటే సామాన్యులు, లేక సామాన్య విశ్వాసులు, ప్రార్థనాపరులు ఆ కార్యాన్ని జరిగించగలరని నేను నమ్ముతూ ఉన్నాను. పౌలు, ప్రిస్కిల, అకుల వ్యాపారం మనం చూసినప్పుడు అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో వారు పనిచేయిస్తూ సువార్త అందించారనే మాట ఇక్కడ కనబడుతూ ఉంది. కనుక అవసరమైంది రిలీజియస్ ఎడ్యుకేషన్ కాదు, క్రైస్తవ మత విద్య కాదు కావాల్సింది యేసుతో ఉండే అనుభవము. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 13వ వచనంలో వారు యేసుతో కూడా ఉండినవారు అని గమనించారు. కనుక ఈ దేశంలో క్రైస్తవ్యం యొక్క సాక్ష్యం ఒకవేళ మనం ప్రభుతో ఉన్నవారము అనే పరిస్థితి కనిపించాలి. ఆది సంఘంలో కొన్ని వారాలకే ఒక గొప్ప పరివర్తన కనపడుతుంది. మనందరికీ తెలుసు, ప్రభువు ఆరోహణం అవుతూ మనందరికీ ఇచ్చిన ఆఖరి ఆదేశం, దాన్నే లాస్ట్ కమిషన్ అని మనం చెప్తాము. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాల్లో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ
గైకొనవలనని వారికి బోధించుడి. ఎంతమంది ఈ ఆఖరి ఆదేశానికి విధేయత చూపుతూ ఉన్నామో ఈ ఉదయకాలం ముందు ఆలోచన చేయాలి. ఆది సంఘము విధేయత చూపింది. అందుచేత కొన్ని వారాల్లోనే యెరూషలేము ఆ బోధతో నింపబడిందని 5వ అధ్యాయం 28వ వచనంలో రాయబడింది. అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది. శిష్యుల సంఖ్య విస్తరించింది. కనుక యేసు బోధ యెరూషలేమును నింపినప్పుడు శిష్యుల సంఖ్య విస్తరించింది. దీని ప్రభావం ఏమిటంటే యెరూషలేము పూర్తిగా పరివర్తన చెందింది. ఆ పరివర్తన క్రియల్లో కనబడింది. మనం 6వ అధ్యాయము మొదటి 7 వచనాలు చదివితే విధవరాండ్ర లేక పేదల అవసరాన్ని తీర్చడానికి సంఘం పూనుకుంది. 2వ అధ్యాయం 45వ వచనం చూసినప్పుడు పేదవారి ఆకలి తీర్చబడింది. 3వ అధ్యాయం 8వ వచనం చూసినప్పుడు రోగులు స్వస్థత పొందారు. కనుక సువార్త చక్కని మార్పు సమాజంలో తీసుకొని రాగలిగింది. ఎంత మార్పు అంటే 5వ అధ్యాయము 33 నుంచి 39 వరకు చూస్తే సన్హెడ్రిన్ సభలో కూడా ఈ ప్రభావం కనిపించింది. సొలొమోను మంటపంలో అద్భుతాలు జరుగుతున్నాయని 5వ అధ్యాయము 12-15 వచనాల్లో చూస్తున్నాము. అంతకన్నా ఆశ్చర్యము 5వ అధ్యాయం 15వ వచనంలో జనులు వీధుల్లోనికి వచ్చి పేతురు నీడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. పేతురు నీడ పడితే చాలు మేము స్వస్థత పొందుతామని 16వ వచనంలో ఉంది. చుట్టూ నుండి పట్టణంలో జనులు రోగులను మోసుకొని వచ్చి వీధుల్లో కనిపెడుతున్నారు. కనుక ఎంతటి మార్పు కలిగింది. లూకా సువార్తలో మనం చూసినప్పుడు 19వ అధ్యాయం 41-42 వచనాల్లో ప్రభువు యెరూషలేమును చూచి ఏడ్చాడు అని మనం చదువుతాము. కానీ ఇప్పుడైతే యేసు బోధతో యెరూషలేము నింపబడినప్పుడు, క్రైస్తవ సాక్ష్యము ఇమడింప చేయబడినప్పుడు ప్రభువు యెరూషలేమును చూచి సంతోషిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు యెరూషలేము చూసి ఏడ్చిన ప్రభువు సంతోషిస్తూ ఉన్నాడు. ఒకవేళ భారతదేశం విషయంలో ప్రభువు ఏడుస్తూ ఉంటే ఆయన సంతోషపెట్టే బాధ్యత మన మీద ఉంది. ఆయన ఏడుపును ఆపవలసిన బాధ్యత మన మీద ఉంది. ఆయన కన్నీళ్లు తుడవలసిన బాధ్యత మన మీద ఉంది. అలా చేయాలంటే ఒక్కొక్కరము ఈ ఆఖరి ఆదేశానికి విధేయులం కావాలి. అంత మాత్రమే కాదు, కానీ పౌలు, అకుల, ప్రిస్కిల పరిచర్య మనం చూసినప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము ఆ పట్టణము ఎఫెసు పట్టణము భయంకరమైన మాంత్రికుల చేత నింపబడిన పట్టణము. కానీ ఎప్పుడైతే పౌలు, అకుల, ప్రిస్కిల యేసును గూర్చి ప్రకటించడం ప్రారంభించారో ఆ పట్టణం పరివర్తన చెందింది. మాంత్రికులు రాసిన పుస్తకాలు తీసుకొచ్చి వారు తగలబెట్టారనే మాటలు మనం చదువుతాము. ఈ దినాన్ని భారతదేశంలో ఇంకా మూఢాచారములతో ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఉంటే, ఒకవేళ ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిజమైనది, ఏది బూటకమైనది అనే పరిస్థితిలో ఊగిస్తాడుతూ ఉంటే యేసు ప్రభు సువార్త అందించవలసిన బాధ్యత నీ మీద, నా మీద ఉన్నదని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చూసినప్పుడు గిద్యోను అనే ఒక యవనస్తుడు కనబడుతూ ఉన్నాడు. తను తాను రక్షించుకోవడం కొరకు తొందరపడుతూ ఉన్నాడు. కానీ దేవుని దూత ఇశ్రాయేలు జాతిని రక్షించాలని ఆయన పంపుతూ ఉన్నాడు. 6వ అధ్యాయం 14వ వచనంలో నువ్వు వెళ్ళు అనే మాట కనబడుతూ ఉంది. గిద్యోను తన కొరకు గోధుమలను దొల్లగొడుతూ ఉన్నాడు. ఇంతలో దేవుని దూత అతనికి ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నాడు. 12వ వచనం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. గిద్యోను బలవంతుడు కాడు, యుద్ధవీరుడు కాడు. గింజలు పోగు చేసుకుని పారిపోవాలని అనుకున్న వాడిని దేవుని దూత అంటుంది పరాక్రమము గల బలాఢ్యుడా. ఒకవేళ మన పట్ల కూడా దేవునికి అలాంటి ఉద్దేశం ఉంటే, దేవునికి అలాంటి గొప్ప ఉద్దేశాలు ఉంటే మనల్ని కూడా పరాక్రమవంతుడని పిలుస్తాడు. చాలామంది పెసిమిజంతో మన వల్ల ఏమవుతుందని అనుకుంటాము. కానీ గిద్యోను జీవితం మనకు ఒక మాదిరి. మన దేవుడు గతకాలపు ఓటములను కాక భవిష్యత్తులో పొందనయున్న విజయాలని మీద దృష్టిస్తూ ఉంటాడు. గిద్యోనుకు దేవుని ప్రత్యక్షత కలిగినప్పుడు అంతకుముందు 40 సంవత్సరాలు దెబోరా తరువాత ఈ సంఘటన జరిగింది. 40 సంవత్సరాలు మిద్యానీయులు కోతకాలం వచ్చేసరికి ఇశ్రాయేలులో పొలం వచ్చి వారి పంట అంతా దోచుకుని పోతూ ఉంటే ఇశ్రాయేలీలు గుహల్లో
పారిపోయి దాక్కునేవారు అనే సంగతి మనం చూస్తాం. ఏమి చేయలేని స్థితిలో వారు దాక్కుంటే 40 సంవత్సరాల తర్వాత గిద్యోన్ని పిలుస్తూ ఉన్నాడు ప్రభు. ఈ దినాన్ని భారతదేశంలో మన పరిస్థితి కూడా నిరాశ నిస్పృహే. దళిత క్రైస్తవులకి సమాన హక్కులు ఇవ్వాలి దళితులతో అని చెప్పి పోరాటం 70 సంవత్సరాలు అయింది. 1950లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. ఈ 70 సంవత్సరాలుగా మనం పోరాడుతూనే ఉన్నాము. మనం పోరాటం నిష్ప్రయోజనంగా మిగిలిపోయింది. ఇంకా లౌకిక వ్యవస్థ మత ఛాందస్థ వ్యవస్థగా తయారవుతూ ఉంది. అయిన కానీ ప్రభు మన పక్షంగా ఉన్నాడు. ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే గిద్యోను దేవుని దూత ప్రశ్నిస్తూ ఉన్నాడో, దేవుని దూత పలుకుతూ ఉన్నాడో, గిద్యోను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు 13వ వచనంలో. యెహోవా మాకు తోడై ఉంటే ఇదంతా ఎలా సంభవించింది? మా పితరులు మాకు వివరించిన అద్భుత కార్యాలు ఏమైపోయినాయి? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల పక్షంగా ఎందుకు వహించాడు అని గిద్యోను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రభు అయిన దేవుడు ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు 14వ వచనంలో. బయలుదేరి వెళ్ళుము, నేను మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింతును, నిన్ను పంపినవాడను నేనే. హౌ మచ్ స్ట్రెంగ్త్ డిడ్ గిడియన్ హ్యావ్? ప్రాక్టికలీ నన్. బలం కాదు, కానీ ఇక్కడ విధేయత కనబడతా ఉంది. ఎన్నో అనుమానాలతో నిండిన గిద్యోను దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి సంగతి చేశాడు. తర్వాత వచనాలు మనం చూస్తాము, తన తండ్రి కట్టిన బలిపీఠం పడగొట్టి దేవతా స్తంభాలను నరికివేసి దేవునికి పరిపూర్ణ విధేయత చూపడం ద్వారా గిద్యోను విజయుడయ్యాడు. కనుక మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే, ఒబీడియన్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ఫియర్ ఈజ్ వాట్ మేడ్ గిడియన్ సచ్ ఎ హీరో. విధేయత ఆయన్ని నాయకుడిగా చేసింది. ఒకవేళ ఈ దినాన్ని నిన్ను నన్ను దేవుడు ఎంపిక చేస్తే ఈ భారతదేశంలో ఆయన పక్షంగా పోరాడి ఈ దేశాన్ని ప్రభు కొరకు సంపాదించాలంటే విధేయత చూపాలి. ప్రభు జీవితంలో 2 పర్యాయాలు ఏడ్చినట్టుగా మనం చూస్తాం. ఒకటి లాజరు సమాధి దగ్గర, రెండవది యెరూషలేము పట్టణాన్ని చూసినప్పుడు. అందుచేత పట్టణాలంటే ప్రభుకి ఆసక్తి ఉంది. లూకా సువార్త 10వ అధ్యాయం చూసినప్పుడు 17వ వచనం నుండి 21వ వచనం వరకు పట్టణాల పట్ల ఆసక్తి ఉండి ఆయన 70 మంది శిష్యులను పంపిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ దినాన్ని అనేకుల జీవితాలు మార్చడానికి నిన్ను నన్ను పరాక్రమం గల బలాఢ్యుడు అని ఆయన పిలుస్తూ ఉంటే విధేయత చూపేవారంగా ఉందాము. డాక్టర్ రాధాకృష్ణ పండితుడు ఒక మాట చెప్పేవాడు, క్రైస్తవులు ఈ లోకయాత్ర తర్వాత సంగతి ఆలోచిస్తారు, ఈ లోకంలో సంగతి పట్టించుకోరనే ఒక అభియోగం ఆయన మోపాడు. ఒకవేళ పునరుత్థాన అనుభవం తర్వాత ఇంకా మాకు నిత్యత్వం ఉందని క్రైస్తవులు విశ్వసించడం సరైనదే. అయితే అదే సమయంలో వచ్చే లోకం గురించి ఆలోచిస్తూ ఈ లోకాన్ని విస్మరించడం అనేది క్షంతవ్యం కాదని నేను తలస్తా ఉన్నాను. మానవ విలువలు పడిపోతున్న ప్రస్తుత తరుణంలో లౌకికవాదానికి తిలోదకాలు ఇచ్చి మతమే ప్రాతిపదికగా సమాజాన్ని విభజించాలని చేసే ప్రయత్నాల్లో మనం నివసిస్తూ ఉన్నాము. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ స్తబ్దులుగా ఉండడం అనేది క్షమార్హం కాదని నేను తలస్తూ ఉన్నాను. మానవ విలువలు ఒకవేళ అణగదొక్కబడుతూ సమాజంలో విభేదాలు సృష్టింపబడుతూ సమైక్యత లేని దినాల్లో క్రైస్తవుడు నిశ్శబ్దంగా ఉంటే యేసును తృణీకరించినట్టే. చర్చ్ ప్లే అన్ యాక్టివ్ క్రియేటివ్ రోల్ ఇన్ ది పొలిటికల్ ప్రాసెస్ ఆఫ్ ది కంట్రీ బై రెస్పాండింగ్ టు నేషనల్ ఇష్యూస్ అన్నాడు ఒక ఆయన. జాతీయ సమస్యల్లో మనం జోక్యం చేసుకుంటూ ఒక నిర్మాణాత్మకమైన పాత్ర మనం వహించాలి. చాలామంది దృష్టిలో పాలిటిక్స్ అంటే సాధారణ ఎన్నికల సమయంలో ఓటు వేయడం, లేకపోతే అభ్యర్థులుగా నిలిచి ఆయా స్థానాలు పొందడం అనే అభిప్రాయం ఉంది. కానీ పాలిటిక్స్ అంటే అది కాదు. పాలిటిక్స్ ఈజ్ ఎ మిషన్ ఆఫ్ హ్యూమనైజింగ్ ది డీహ్యూమనైజ్డ్ పీపుల్. సో పొలిటికల్ యాక్టివిటీ ఈజ్ వారంటెడ్. మిషనరీ అనగానే మన దృష్టిలో ఉన్న అభిప్రాయం ఏమో తెలియదు, కానీ నాకు ఏ మిషనరీ ఈజ్ వన్ హూ వర్క్స్ ఫర్ చేంజ్. కనుక మారుతున్న సమాజంలో ప్రముఖ పాత్ర వహించవలసింది సంఘం.
కనుక పాలిటిక్స్ అంటే కేవలము ఓటు వేయడం కాదు, కానీ లేక ఆయా రాజకీయ పక్షాల్లో పదవుల కొరకు పోరాడడం కాదు, కానీ జాతీయ సమస్యల మీద మనం స్పందించాలి. ఈ దినాన్ని ఒకవేళ మిషనరీ కమిట్మెంట్ ఉన్న ప్రతి క్రైస్తవుడు ఈ పొలిటికల్ యాక్టివిటీలో భాగస్థుడు కావాలని ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు నేను సహోదరులను ప్రోత్సహిస్తూ ఉన్నాను. కొన్ని సామాజిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక సమస్యలు మనం ఆలోచన చేసినప్పుడు సామాజిక న్యాయం అనేది కనబడడం లేదు. సోషల్ జస్టిస్, ధనికులు పేదల మధ్య అంతరం పెరిగిపోతూనే ఉంది. ఉన్నత కులాలు తక్కువ కులాలనే భేదం కొనసాగుతూనే ఉంది. అంటరానితనము ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా కనబడుతూనే ఉంది. ధనవంతులు అవుతున్నారు, పేదలు నిరుపేదలు అవుతున్నారు. ఈ సాంఘిక న్యాయం కొరకు, సామాజిక న్యాయం కొరకు క్రైస్తవుడు పోరాడాలి. రెండవది చాలా ప్రాముఖ్యమైన సమస్య నూతన విద్యా విధానం. ఈ వారంలోనే భారత ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పి ఒక విద్యా విధానాన్ని ప్రకటించింది. ఆ విద్యా విధానాన్ని మనం విశ్లేషించినప్పుడు మనం గమనించగలిగిన సంగతులు, సెక్యులర్ అనే మాట ఎక్కడ కూడా అక్కడ వాడబడలేదు, లౌకిక అనే మాట. రెండవది షెడ్యూల్ కులాలకి, తెగలకి ఇచ్చే రిజర్వేషన్ విషయం ఆ విద్యా విధానంలో మాట్లాడలేదు. ఒకవేళ ఇలాంటి విషయాల్లో మనం ప్రశ్నించి కనీసం మనం నిరసన తెలియజేయడం ద్వారా పాలసీ తయారు చేసే వారి మనసును పరివర్తన చెందడానికి మనం కృషి చేయాలి. మూడవది ప్రాముఖ్యమైన సంగతే పర్యావరణ సంరక్షణ, ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్. ఎంత భయంకరమైన పరిస్థితులు మనం చూసామో విశాఖపట్నంలో. రసాయనిక ఎరువుల నుండి పొగలు వెలువడి అనేక మంది చనిపోవడం, అనేక మంది దీర్ఘకాల రోగాలకి బలి అయిపోవడం, ప్లాస్టిక్ ఉపయోగం ద్వారా క్యాన్సర్ లాంటి వ్యాధులు విస్తరించడం, ఎండాకాలం వర్షాకాలం ఎండాకాలంగా మారడం, ఇవన్నీ ఒకవేళ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ అయితే మనం ఏ విధంగా దానికి నిరసన తెలియజేస్తున్నామో ఒకవేళ ఆలోచన చేయాలి. నాలుగవది అర్బన్ కన్సర్న్స్. పట్టణాల్లో ప్రజల యొక్క నివాసము ఎంత కఠినతరం అయిపోయిందో మనకు తెలుసు. వీధుల్లో పరిశుభ్రత లేదు, పట్టణంలో వ్యర్థాలు పడేసే స్థలాలు లేవు, మురికి కుప్పలతో నిండిపోయిన పరిస్థితులు, ఇరుకుగా ఉండే వీధులు, అద్దెకుండే పౌరుల యొక్క స్థితిగతులు భయంకరంగా ఉండే పరిస్థితి. ఈ విధంగా చాలా గృహాలు ఖాళీ చేయించి ఆయా నిర్మాణాలు చేసే పరిస్థితులు. అర్బన్ లైఫ్ హ్యాస్ బికమ్ ఏ కర్స్. దీని గురించి కూడా మనం ఆలోచన చేయాలి. ప్రాముఖ్యంగా క్రైస్తవులుగా మన ముందున్న సమస్య దళితుల సమస్య, దళిత్ కన్సర్న్స్. చాలామంది క్రైస్తవులకి దళితులకి సంబంధం ఏంటి, అది మన ఎజెండాలో లేదని వారు ఈ దినాల్లో కూడా ఉన్నారు. కానీ 2-3 తరాలు వెనక్కి వెళ్తే మనం ఏమిటో ఒకవేళ మనకు తెలియకపోవచ్చు, కానీ మన తాత ముత్తాతలు అనుభవించారు. పశువుల కన్నా హీనంగా ఎంచబడిన పరిస్థితులు. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళైనా ఇంకా దళితులుగానే అణగదొక్కే పరిస్థితులు. ఒకవేళ మనంతా కూడా రాజవంశీయులు, దేవుని బిడ్డలం కనుక దళితులు అనే మాట మాకు అసహ్యం అనే వాళ్ళని ఉద్దేశించి నేను చెప్తూ ఉన్నాను. ఈ దినాన్ని నాగరికులుగా మనం ఉన్నామంటే సంవత్సరాల క్రితం మిషనరీలు మనకు అందించిన రక్షణ సువార్త, మనకి అందించిన విద్యా సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు కనుక మనం ఏదో ఈ దినాన్ని పట్టలేసుకుని తిరుగుతున్నామని చెప్పి పల్లెటూళ్ళలో, గ్రామాల్లో మన సహోదరులు ఎలాంటి అవమానాలు భరిస్తున్నారో ఆలోచన చేయాలని నేను కోరుతున్నాను. శిరోమండనం, ఇంకా వేరే రకాలుగా హింసించడం, అవమానించడం, వీటన్నిటి విషయం ఒకవేళ మన ఎజెండాలో లేకపోతే ఈ స్వాతంత్ర దినాన్న అవన్నీ మన ఎజెండాలో ఉండాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరొక ప్రాముఖ్యమైన అంశము హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు.
మానవ హక్కులు అనే దానిలోనే దాని నిర్వచనం ఉంది. ఒక వ్యక్తి మానవుడిగా జన్మిస్తే మానవ జన్మను బట్టి తనకు సంక్రమించే హక్కులు మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్. ఎంతగా ఈ మానవ హక్కులు మనకి తిరస్కరింపబడుతున్నాయో, ఎంతగా స్త్రీల పట్ల, బాలుర పట్ల, పేదల పట్ల ఈ మానవ హక్కులు ఉపయోగించకుండా వాటిని కాలరాస్తున్నారు. ఆలోచన చేస్తే మనం ఒకవేళ ఒక నిఘా విభాగాన్ని పెట్టి మానవ హక్కుల ఉల్లంఘన పేర్కోగలిగితే, వాస్తవానికి నేను రుజువు చేయలేను కానీ నిన్న విన్న మాట, ఆకలి చావులు కూడా ఇంకా అక్కడక్కడ రికార్డు అవుతూ ఉన్నాయి. కనుక క్రైస్తవులుగా మనం కళ్ళు మూసుకుని నోరు తెరవకుండా ఉంటే యేసుక్రీస్తును మనము తృణీకరించినట్టే, నిరాకరించినట్టే అనే మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరొక జాతీయ సమస్య స్త్రీల సాధికారత, ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్. సంవత్సరాల తరబడి చెప్తా ఉన్నారు పార్లమెంట్లో 1/3 రిజర్వేషన్ స్త్రీలకు ఉంటుందని. ఎన్నో చట్టాలకి ఏకాభిప్రాయంకి రాగలిగారు. ఈ విషయంలో ఏకాభిప్రాయానికి రాలేక దాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇంకా స్త్రీల పట్ల డిస్క్రిమినేషన్ చూపిస్తూ స్త్రీల హక్కులు వారిని అనుభవించకుండా చేసే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. స్త్రీలను ఇంకా ఆట వస్తువుగా చూస్తూ మానభంగాలు, విమెన్ ట్రాఫికింగ్, వ్యభిచారానికి స్త్రీలను తరలించడము అనే ఈ సాంఘిక దురాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. కనుక స్త్రీల గౌరవాన్ని, స్త్రీల హక్కుల్ని కాపాడడానికి కూడా సంఘం ముందుకు రావాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మరొక సంగతి చైల్డ్ లేబర్. చిన్నపిల్లల్ని ఆయా పనులకు ఉపయోగించి వారి మనోవికాసానికి అడ్డం కలిగే పరిస్థితి. చాలా చోట్ల బాలల హక్కుల గురించి మాట్లాడతాము, బాల కార్మికుల గురించి మాట్లాడతాము, కానీ మన ఇళ్లలోనే మనం బాల కార్మికుల్ని ఇంటి పనికి ఉపయోగిస్తూ ఉంటాము. ప్రశ్నించవలసిన మనమే ఆ పని చేస్తూ ఉంటే ఎంతవరకు బాలల హక్కుల్ని మనం కాపాడగలము? ఎంతో ఉన్నత స్థితికి ఎదగాల్సిన బిడ్డలను బాల్యంలోనే అణిచివేసి చాకరీ చేయించే పరిస్థితి ఎంతవరకు సమంజసమో మనం ప్రశ్నించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ఈ సమస్యలన్నిటికీ క్రైస్తవ సంఘం స్పందించాలి. రుణ బాధల్లో ఉన్న వారిని, అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వ్యవసాయకుల్ని, పరువు పేరుతో కులాంతర వివాహాలు చేసుకున్న వారిని హత్య చేస్తున్న ఉదంతాలు ప్రశ్నించాలి. వారి పక్షంగా న్యాయం కొరకు పోరాడాలి. మనకు స్వాతంత్రం వచ్చింది ఒకరినొకరు ప్రేమించుకోవడానికి, ఒకరికొకరు సేవ చేసుకోవడానికి అనే మాటలు ప్రారంభంలో నేను జ్ఞాపకం చేశాను. గిద్యోను దేవుని మాటకు విధేయత చూపాడు. దేవుని సహాయంతో మిద్యానీయులను ఓడించాడు, దేవుని మహింపరిచాడు. ఈ దినాన్ని ప్రభువు మనల్ని ఒక్కొక్కరిని గిద్యోను పిలిచినట్టుగా పిలుస్తూ ఉన్నాడు. పరాక్రమం గల బలాఢ్యుడా. వాస్తవానికి మిద్యానీయుల్ని ఓడించిన గిద్యోను పరాక్రమవంతుడు కాడు, పారిపోయేయడానికి సిద్ధంగా ఉన్నవాడు. కానీ దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. నిన్ను నన్ను కూడా వాడుకుంటాడు. ఈ దినాన్ని మన ముందున్న పెద్ద సవాలు, భారతదేశము తన లౌకిక రూపాన్ని పోగొట్టుకుంది. లౌకిక వ్యవస్థను నిర్మూలన చేశారు. ఇటీవల అయోధ్యలో రామాలయం భూమి పూజ చేసినప్పుడు ఒక సెక్యులర్ దేశానికి నాయకుడిగా ఉన్న ఆయన భూమి పూజ చేయడం అనేది ఈ లౌకిక వ్యవస్థను ఎంతవరకు దిగజార్చారో మనం ఆలోచన చేయాలి. ఒక రకంగా ఆలోచన చేస్తే ఆవుకున్న గౌరవం కూడా దళితునికి లేని పరిస్థితిలో మనం ఉన్నాము. మనం ఏమి భోజనం చేయాలో, మనం ఎలాంటి చదువు చదవాలో, మనం ఎలా బ్రతకాలో నేర్పే స్థితికి ప్రభుత్వాలు వచ్చినాయి. ఒకవేళ మత సామరస్యము, జాతి సమైక్యత ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మనం మాట్లాడుతూ ఉన్నా వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. రాను రాను ఈ విద్యా విధానం ద్వారా కూడా హిందూ సంస్కృతిని బాలలకు నేర్పాలని ఉగ్గుపాలతో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నేషనలిజం, జాతీయత పేరుతో
ఒకే మతము ఒకే దేశం అనే నినాదాలు వినబడతా ఉన్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో లౌకిక విధానానికే గొడ్డల పిట్టుగా తయారవుతున్న ప్రభుత్వ విధానాలని ఒకవేళ మనం ప్రశ్నించే స్థితికి ఎదిగామో లేదో ఈ స్వాతంత్ర దినోత్సవాన్న మనం జ్ఞాపకం చేసుకుందాం. రాజ్యాంగంలో మతాన్ని బట్టి డిస్క్రిమినేషన్ ఉండకూడదని ఉంటే షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు హిందూ మతానికి చెందిన, బౌద్ధ మతానికి చెందిన, సిక్కు మతానికి చెందిన వారు మునుపు ఎంజాయ్ చేసిన హక్కులన్నీ ఎంజాయ్ చేస్తారని చెప్తూ మత ప్రాతికిన వివక్షత ఉండకూడదని రాజ్యాంగం చెప్తూ ఉంటే క్రైస్తవులకు ఆ హక్కులు ఇవ్వకుండా 70 సంవత్సరాల పోరాటానికి స్పందన లేకుండా ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ 70 సంవత్సరాల పోరాటంలో ప్రభుత్వాలని సవాలు చేశాము, న్యాయస్థానాలని సవాలు చేశాము, నిరసనలు తెలియజేశాము. కానీ క్రైస్తవుల పట్ల వివక్షత కొనసాగుతూనే ఉంది. ఈ స్వాతంత్ర దినాన బలాఢ్యుడా, పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలుస్తూ ఉంటే ఆ పిలుపుకు స్పందిద్దాం. ప్రభువు నజరేతు ప్రణాళిక ఎన్నిసార్లైనా మనం జ్ఞాపకం చేసుకోవాలి. లూకా సువార్త 4:18 ప్రభువు గ్రంథం తెరిచిన వెంటనే చదువుతూ ఉన్నాడు. ప్రభువు హితవత్సరం ప్రకటించడానికి నేను వచ్చాను. హితవత్సరం అంటే బీదలకు సువార్త ప్రకటింపబడడం, కుంటివారు నడవగలగడం, గుడ్డివారు చూడగలగడం, నలిగిన వారు విడుదల పొందడం. అది మన మిషన్, అది మన ప్రణాళిక, అది మన ఎజెండా. మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. సిలువలో వెర్టికల్, హారిజాంటల్ డైరెక్షన్స్ ఉన్నాయి. ఒకవేళ నిదానంగా వెర్టికల్గా ఉన్నది ప్రభు సిలువలో సమకూర్చిన రక్షణ గురించి మనము దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటే, ఈ హారిజాంటల్ బార్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మన పొరుగువాడు, మన తోటి మానవుడు, మనతో పాటు సంతోషించవలసిన వాడు ఒకవేళ దుఃఖంలో, వేదనలో, శ్రమలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉంటే, ఈ కరోనా వైరస్ మనుషులను దిగ్భ్రాంతులను చేస్తూ, కలవరపెడుతూ అనేక మందిని మరణానికి అప్పగిస్తూ ఉంటే సంఘము ప్రేక్షక పాత్ర వహించడం అనేది క్షంతవ్యం కాదని నేను తెలియజేస్తున్నాను. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భారతీయుడిగా ఉండడానికి గర్వపడుతూ, దేవుని చేత ప్రేమింపబడిన భారతదేశంలో పౌరునిగా ఉండడం ఒక ఆధిక్యతగా తలస్తూ, రాబోయే దినాల్లో ప్రభువు కొరకు మన దేశం సంపాదించబడాలని, సమసమాజ నిర్మాణం, దేవుని రాజ్య వ్యాప్తి మన ఎజెండాలో భాగంగా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ, జాతీయ స్రవంతిలో భాగస్థులవుదాము, జాతీయ సమస్యలకు స్పందించే వారంగా ఉందాము, సమసమాజ స్థాపనకు, దేవుని రాజ్య విస్తీరణకు మనవంతు కృషి చేస్తూ అనేకుల క్షేమార్థము, దేవుని మహిమార్థము మన సాక్ష్యాలు ఉండడానికి ప్రయత్నం చేద్దాము. ప్రారంభంలో నేను చెప్పిన రీతిగా మనము సంపాదించుకున్న స్వాతంత్ర్యం ప్రేమ, సేవ కనపరచడానికి, మరి ముఖ్యంగా ప్రభు చేత ప్రేమింపబడిన ఈ భారతదేశాన్ని యేసు కొరకు సంపాదించడం. యేసును సంపాదించాలంటే సువార్తీకరణ జరగాలి, మన జీవితాలు సాక్ష్యాలుగా నిలవాలి, పరిశుద్ధాత్మ సహాయం వల్ల అనేకుల జీవితాలు పరివర్తన చెందడానికి కృషి చేయాలి. ఆ దిశగా మనం కృషి చేయాలని, జాతి సమైక్యతను కాపాడుకుంటూ మన ఇరుగు పొరుగు వారికి సేవలు అందిస్తూ, యేసు ప్రభు మన పట్ల చూపిన శిలువ ప్రేమను అనేకులకు చాటి చెప్పేవారంగా ఉండాలని మీ అందరినీ మనవి చేస్తూ మరొకసారి మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలను, మన దేశాన్ని సంరక్షించును గాక. మన దేశము సువార్తీకరణతో నింపబడితే తప్ప ప్రభు రాకడ సమీపించదు. అందుచేత ప్రభు పునరాగమనాన్ని వేగిరపరచడానికై మన దేశం అంతా ప్రభుని సువార్తతో నింపాలని చెప్పి తోటి విశ్వాసులకు మనవి చేస్తూ నా ఈ సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. లాంగ్ లివ్ ఇండియా. సృష్టికర్తని మరచి భారతదేశమా, సృష్టిని పూజించుట తగునా నా భారతదేశమా.